కుమార్ ఒక న్యాయవాది, మాజీ జడ్జి. అలాంటి వ్యక్తి ఈ విధంగా నిన్ను నాలుగు కోస్తాను, నువ్వు కోస్తే నలుగురికి సరిపోయి ఇలాంటి మాటలన్నీ, ఇది ఒక పరిధి అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. ఇది ఒక రకమైనటువంటి నిన్ను హత్య చేస్తామనేటువంటి విధంగా బెదిరించేటువంటి వ్యాఖ్యలు లాంటి ఇవి చట్టపరమైనటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది రఘురామకృష్ణరాజు వాదన తీసుకొస్తున్నారు. అయితే జడా శ్రవణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏమైనాయి అంటే, రఘురామకృష్ణరాజు ఆ వ్యాఖ్యల మీద రెస్పాండ్ అవుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలో కూటమి ప్రభుత్వంలో కొంత అల్లకొల్లం సృష్టించేటువంటి విధంగా, రాజకీయంగా కొన్ని సంక్షోభం తెచ్చేటువంటి విధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే, నేను హోంమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఫిర్యాదు చేస్తాను అని అంటాం. నువ్వు అంటే ఉన్నటువంటి హోంమంత్రిని అంగీకరించడం లేదని, ఉన్నటువంటి హోంమంత్రిని మార్చాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని, లేక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఉంటాయని ఇలాంటివన్నీ మాట్లాడాడు. వాస్తవంగా అయితే హోంమంత్రి అనిత దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు. ఆ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. మరి అదుపులో లేదు, ఈ పరిస్థితులన్నీ లేవంటే మరి ముఖ్యమంత్రిని కూడా ఏమైనా మార్చాలని అనుకుంటున్నాడా ఏమన్నా రఘురామకృష్ణరాజు? ఇవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో ఉండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇవన్నీ మాట్లాడటం అనేటువంటిది కొంత కూటమి ప్రభుత్వంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో అవస్థేవన్ గారు, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నాని అనే ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాడు రఘురామకృష్ణరాజు. ఏమని అంటే, జడా శ్రవణ్ కుమార్ ఆ సభలో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజును తిట్టాడు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టాడు, అందరిని తిట్టాడు, కానీ చంద్రబాబు నాయుడు నన్ను నారా లోకేష్ తిట్టలేదు, ఎన్టీ రామారావును పొగిడాడు కూడా. మరి ఇదేంటి, దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా అంటే, ఏమైనా తెలుగుదేశం పార్టీ ఏమైనా కుమ్మక్కై జడా శ్రవణ్ కుమార్ తో తిట్టిస్తుందా అని ఒక జర్నలిస్ట్ అడిగాడు. జర్నలిస్ట్ అడిగితే దానికి ఏం చెప్పాలి? రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఎందుకు అలా అంటాడు అనడు, అసలు అలాగే ఎందుకు ప్రోత్సహిస్తాడు జడా శ్రవణ్ కుమార్ని అని అనాలి. ఏమన్నాడు అని అంటే, ఇదేంది బాగా కన్ఫ్యూజన్ గా ఉంది నీ ప్రశ్న, ఇలా చంద్రబాబు నాయుడు చెయ్యకూడదు అని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ఇలా చంద్రబాబు నాయుడు చెయ్యడం అని అనలా, చెయ్యలేదు అనలా, చెయ్యకూడదని కోరుకుంటున్నాను అని అన్నాడు. అంటే అనుమానం ఏదో ఉంది అనేటువంటిది బహిరంగంగా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా